ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 14 నుండి జూన్ 20వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో మనకి అంటే కర్కాటక రాశిలో గురుడు శుక్రుడు అనే 2 గ్రహాలు ఉన్నాయి. అలాగనే కుజుడు మేషరాశిలో ఉన్నాడు. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, ఈ విధమైనటువంటి గ్రహ సంచారం వల్ల మనకి ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి పట్టిదల్లా బంగారం అన్నట్లుగా ఉందండి. ఎందుచేత భాగ్యంలో గురుడు, షష్టంలో రాహువు. మరి ఎంతలా ఉంటుంది? సప్తమంలో శాటర్న్ ఉన్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు పైగా ఇప్పుడు దశమంలోకి వస్తున్నాడు రవి బుధులు. లాభంలో ఏమో గురు శుక్రులు, దశమంలో రవి బుధులు. మరి ఎలా ఉంది గ్రహాల యొక్క బలం అన్నట్లయితే అత్యద్భుతంగా ఉన్నది. చంద్రబలం వార ప్రారంభంలో తక్కువ, ఇంకా తదుపరి చంద్రుడి యొక్క బలం వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం కూడా అన్నింటా విజయం సాధించగలుగుతారు. ప్రతి పర్యందు శ్రద్ధ పెరుగుతుంది, నూతనమైన ఆలోచనలు పెరుగుతాయి. భవిష్యత్తు ఎలాగాని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. గ్రహాల యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. ఇటువంటి సమయంలో ఒకడికి అనుకూలంగా లేదు అనుకుందాం. వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నట్లయితే వాడు మనం చేయలేం, కానీ గోచార రీత్యా మాత్రం గ్రహముల యొక్క బలం అనుకూలంగా ఉన్నది. ఎందుచేత ఒక్కొక్కరు కన్యారాశి వారు వచ్చి, ఏమంటే నాకు మీరు బాగుందన్నారు కానీ నాకు బాగోలేదంటాడు. మనం ఏం చేయగలం? గోచారంలో ఉన్న ఫలితాలు మనం చెప్పగలం. వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నప్పుడు మనం చెప్పలేం. వ్యక్తిగత జాతకంలో అతడు నిర్ధనుడు, ధనం లేనివాడు అవుతాడని ఉంటే మరి ఇక్కడ ధనవంతుడు అవుతాడని చెప్పినా కూడా సాధ్యం అవ్వదు. ఒక్కొక్కసారి వ్యక్తిగత జాతక బలం కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. ఇంకా ముఖ్యమైన విషయం, మరి యొక్క కన్యారాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు అనుకూలం. గృహ నిర్మాణాదులు అనుకూలం. వివాహాది ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి. రాజకీయపరమైన ఆహ్వానాలు ఉంటాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. మహిళలు కూడా అన్నింటా విజయం సాధించగలుగుతారు. మొత్తం మీద ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 5 వాడాలి. రంగుల్లో గ్రీన్ వాడాలి. ఆరాధనలో మరి తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని పూజించాలి. హనుమాన్ చాలీసా పఠిస్తూ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. సప్తమంలో శని ఉన్న కారణం చేత మీకు చికాకులన్నీ కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ద్వారా తప్పనిసరిగా తొలగుతాయి.